పార్వతి శివుడు వాళ్ళు రతి కార్యంలో ఉన్నప్పుడు అగ్ని చిలక రూపంలోకి గదిలోకి వెళ్తాడు. అయితే ఆ గదిలోకి వెళ్ళినప్పుడు వెంటనే వాళ్ళు పైకి లెగుస్తాడు, శివుడు లెగుస్తాడు, పార్వతీదేవి నగ్నంగా ఉంటుంది, గబోబా బట్టలు సర్దుకుని లోపలికి వెళ్ళింది. అప్పుడు ఈ శివుడు ఏమంటాడంటే, నేను పార్వతీదేవితో రతి క్రీడలో ఉండగా నువ్వు వచ్చి డిస్టర్బ్ చేసావు, నేను సగం వీర్యాన్ని ఆమె యోనిలో వదిలాను, ఇంకా సగం ఉంది, అది నువ్వు తాగాలి, అది వేస్ట్గా పోవటం లేదని చెప్పేసి అగ్నికి వీర్యాన్ని తాగుతాడు. ఈ ఘట్టాన్ని ఈ శిల్పాన్ని ఛత్తీస్గఢ్లో ఒక శివుడి టెంపుల్ మీద చెక్కి పెట్టుకున్నారు, చాప్రానో ఏదో ఉంది. అది ఇప్పుడు మీరు నెట్లో కొడితే వచ్చింది. అది చాలా భయంకరంగా చిలక రూపంలో ఉన్నటువంటి అగ్ని శివుడి యొక్క పురుషాంగాన్ని నోట్లో పెట్టుకుని వీర్యం తాగుతున్నటువంటి చెక్కి పెట్టుకున్నాం. ఇంకా రకరకాల భంగిమల్లో బూతు బొమ్మలన్నీ కూడా మీరు పెట్టుకొని ఎందుకు వచ్చినాయి ఆడ, ఎందుకు ఉన్నాయి, ఇలా ఎందుకు ఉంది, ఈ గ్రంథాలు ఇలా ఎందుకు ఉందని మీ గురించి మీరు ఆలోచించకుండా బైబిల్లో బూతులు ఉన్నాయి, బైబిల్లో బూతులు ఉన్నాయి అని చెప్పి బైబిల్లో ఆ రకంగా మీరు మాట్లాడుతూ ఉన్నారంటే అది ఎంతవరకు కరెక్ట్, అది ఎంతవరకు న్యాయం అనేది ఒకసారి ఆలోచించుకోమని అలాంటి వాళ్ళకి చెప్తున్నాను. అందరికి కాదు, అందరు ఐందవ సహోదరులు కాదు, ఐందవ సహోదరులు చాలా మంచివాళ్ళు, ఐందవ సహోదరులు చాలా మంచివాళ్ళు, వాళ్ళల్లో కొంత పర్సెంట్ మాత్రమే ఉన్నారు ఇలాగా మత విద్వేషాలు రెచ్చగొట్టేవాడు. ఐందవ సహోదరులు అందరూ కనుక అలాంటి వాళ్ళకి అయితే ఈ దేశం ఇలా ఉండేది కాదు. చాలా మంచి సహోదరులు ఉన్నారు, క్రైస్తవులు అంటే గౌరవించేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని ప్రేమగా చూసేవాళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్ కానీ క్రైస్తవులు కానీ వాళ్ళందరితో కలిసిమెలిసి ఉండేవాళ్ళు ఉన్నారు. అటువంటి సహోదరుల వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ప్రత్యేకంగా మత విద్వేషాలు రెచ్చగొడుతూ మత దీనికి సంబంధించినటువంటి వాళ్ళ స్వార్థం కోసం అది కరెక్ట్ కాదని చెప్తున్నారు.